హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రావ్యస్ రెసిపీస్. హాయ్ అండి. ఇవాళ మన రెసిపీ దొండకాయ చిన్నులపై కారం ఫ్రై. అయితే ఈ రెసిపీ ఎలా చేయాలి అనేది చూద్దామా. ఇప్పుడు ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చూద్దాం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి. ఉల్లిపాయలు ఇలా తరుక్కొని ఉంచుకున్నాను. ఫస్ట్ ఉల్లిపాయలు వేయించుకుందాము. అన్ని ఉల్లిపాయలు వేసేసుకుందామండి. గోల్డ్ షేడ్ వచ్చేదాకా వేయించుకొని తీసేద్దామండి. ఇదిగోండి ఇట్లా గోల్డ్ షేడ్ వచ్చింది. నేను మొత్తం తీసేసుకుంటున్నాను. మరీ మాడక్కర్లేదు. ఈ షేడ్ చాలు. కొంచెం పచ్చిగా ఉన్నా బాగుంటుంది. కొంచెం పచ్చిగా ఉన్నా. ఇప్పుడు అన్నీ తీసేస్తున్నాను. చూడండి ఇట్లా రింగులు కోసుకున్నాను. రింగులు కోసుకున్న దొండకాయని వేయించుకున్నాను. గోల్డ్ షేడ్ వచ్చేదాకా వేయించుకున్నామండి. ఇదిగోండి చూడండి ఈ షేడ్లోకి రావాలి. మంచిగా వేగిపోయింది. ఇప్పుడు నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఆయిల్ అంతా కూడా తీసేసుకోవాలండి. బాండీలో ఉన్న ఆయిల్ అంతా కూడా తీసేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు బాండీలో ఉన్న ఆయిల్ అంతా తీసేసానండి. ఇప్పుడు మనం వేయించుకున్న ఉల్లిపాయలు అలానే దొండకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేయించుకున్నాయి దీంట్లో వేసుకుందామండి. ఇప్పుడు నేను ఇలా చిన్నులపాయ కారం చేసుకున్నానండి. ఈ చిన్నులపాయ కారం వేస్తున్నాను దీంట్లో. ఇదిగోండి ఇట్లా చిన్నులపాయ కారం వేసుకుందాం మొత్తం కూడా. ఇది ఉప్పు, కారము, జీలకర్ర, చిన్నులపాయలు, కొంచెం ధనియాలు వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇది కారము. ఇది ఆల్రెడీ కొన్ని నా ఈ ఫ్రై వీడియోస్ లో చిన్నులపాయ కారం ఎలా చేయాలనేది చూపించానండి. మీకు ఒకవేళ తెలియకపోతే ఆ వీడియోస్ చూసుకోండి. నా వీడియోస్ లో ఉంటదండి. ఫ్రైడ్ ఐటమ్స్ లో దాంట్లో ఉంటదండి, చూసుకోండి. ఇదిగోండి ఇట్లా కొంచెం ఆయిల్ పోసుకుంటున్నాను. ఆల్రెడీ ఇందాక ఉంది కదా, సరిపోద్దండి. అంతే అండి. కమ్మటి దొండకాయ ఫ్రై చిన్నులపై కారం రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రావ్యస్ రెసిపీస్.